సభముఖంగా చెప్తున్నాను తెలియజేయండి ఇవాళ ఒక డోలు అంటే సభముఖంగా మీకు తెలియజేయండి ఏంటంటే మాది ఒకటే మనవి ఏంటంటే మాకు సమ్మక్క సారక అంటే మాకు పగ కాదు, మాకు కోపం కాదు. అక్కడ సమ్మక్క సారక పనులు చేసే వాళ్ళకి వాళ్ళ మీద మాకు కోపం లేదు. ఇవాళ మేము సభముఖం అడగాల్సింది ఏంటంటే ఇవాళ ఎండింది మొద్దు అంటే అప్పుడప్పుడు మనం చెప్తూ ఉంటాడు, ఎండింది మొద్దు, తేకిది సిర్ర, ఇది మేకది పర్ర అంటే 12 మెట్లు ఉంటుంది. దీనికి 24 జరుపుతారు. దీన్ని పవిత్రంగా తయారు చేసుకొని వీళ్ళు ఒక్క దెబ్బ కొట్టగానే శివశక్తులు అంత ఎంత వచ్చిందంటే దీంట్లో ఉన్న పాత్ర లాంటిది. కంకది బొంగు, ఎర్రది గుడ్డ, మొద్దు, చెర్ర, మేకది పర్ర, కొట్టు డొలాలి అంటే ఆయన డొలాలి వచ్చిన పద్ధతి. ఇవాళ మా ముస్లింలకి ఏమొస్తాయండి ఇస్తున్నాను అంటే ఒక ఆట ఆడతారు, ఒక దీంట్లో మంచి కార్యక్రమాన్ని చేసే ఒక డోలుని మాకు అక్కడ లేదని మాకు ఇది ఒక్కటే బాధ సార్. ప్రారంభోత్సవం ఖచ్చితంగా అవి వస్తాయి. అయితే అయిందా?
కనుక మీరు ఇంతవరకు ఇక్కడ ఉండి మళ్ళీ ఎటు వెళ్ళారో మీరు వస్తే సభని ప్రారంభిద్దాం. కనుక భోజనాలు కూడా స్టార్ట్ అయినాయి. భోజనాలు అయిన తర్వాత మాట్లాడుతూ ఎండోమెంట్ కూడా వీలేదు, వీళ్ళ సంస్కృతి వేరు, వీళ్ళ ఆచారం వేరు. ఈ ఆదివాసీల సంబంధించినటువంటి ఎక్కడైతే క్షేత్రాలు ఉన్నాయో అవి అభివృద్ధి చేయడానికి ప్రభుత్వాలు పూనుకోవాలని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అంటే అధికారులు ఉన్నప్పుడు మర్చిపోయినా సరే అధికారం కోల్పోయినా గుర్తొచ్చింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాతనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అప్పుడు మాజీ ఉన్నప్పుడు, అదేవిధంగా పాయమేశ్వర కావచ్చు, కోరం కనకయ్య గారు కావచ్చు, 23 జాతరకి వచ్చి ఇక్కడ సమ్మక్క తల్లి మొక్కున్న తర్వాత వాళ్ళు రాజకీయంగా మళ్ళీ పైకి రావడం జరిగింది, గెలవడం జరిగింది, మంత్రి కావడం జరిగింది. అదేవిధంగా సీతక్క గారు కూడా మన సంవత్సరం చేసినప్పుడు కళ్యాణానికి సీతక్క గారు స్వయంగా వచ్చి ఇక్కడికి మరి స్వయంగా ప్రభుత్వం తరపున 5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రభుత్వంలో మనకి దగ్గరికి వచ్చినాయి. మనం దగ్గరికి వచ్చిన భోజనం దగ్గరికి వచ్చిన తర్వాత మనంతరం మనము కాలు దనుకొని పోతే మాత్రం మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి సమస్యలు ఉంటాయి, కొన్ని భేదాభిప్రాయాలు ఉంటాయి, కొన్ని రకమైనటువంటి అభిప్రాయ భేదాలు వచ్చినప్పుడు కూడా అవన్నీ పక్కన పెట్టి మనం అందరం ఒకటిగా పోతేనే ఖచ్చితంగా మనం ఈ జాతరలో మనం ఏమైతే అనుకున్నాం, డిమాండ్ అయితే అనుకున్నాం, అవన్నీ కూడా కొద్దిసేపు అయినా మనం మాట్లాడుకున్నాం. వాటితో పాటు ఇంకా మీరు ఏమన్నా చెప్పాలనుకుంటే అవన్నీ కూడా రాసుకొని అవన్నీ ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు 19 వస్తుంది కాబట్టి సీతక్క ద్వారానే మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. అట్లనే కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్లేటువంటి పని కూడా బాధ్యత కూడా మీరు అందరూ చూస్తున్నారు. నేను గత 5 సంవత్సరాలుగా ఎవరు ఎన్ని విమర్శలు చేసినా సరే నేను అవన్నీ కూడా ఆ సమ్మక్క తల్లి చూసుకుంటే వదిలేస్తూ ఉన్నా, పోతూనే ఉన్నాము. ఇవాళ చూడొచ్చు, ఇవాళ ఎంతమంది మనందరూ ఇక్కడ కూర్చున్నామంటే ఈ యొక్క తల్లి క్షేత్రం పుట్టుగద్దల శక్తి వ్యాప్తి చెందుతా ఉంది. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా పెద్దగా ఏదున్నది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి హామీ ఇచ్చారు, ఇది ఈ యొక్క తిరుమలను కూడా అభివృద్ధి చేయడానికి మేము సహాయ సహకారం ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా చెప్పడం జరిగింది. దానికే రిపోర్ట్ కూడా మనం తీసుకెళ్లి మొన్న మంత్రివర్గం ఇచ్చి వచ్చినాం. కాబట్టి ఖచ్చితంగా మన సమస్యలు కూడా రానున్న కొద్ది రోజుల్లో నెరవేరుతాయి. మన యొక్క సంస్కృతి అభివృద్ధి చెందుతుంది, మన గద్దెలు ఎక్కడికక్కడికి అభివృద్ధి చెందుతాయి. అన్ని మతాల వారికి ఎవరైతే పోతారో, క్రిస్టియన్ కావచ్చు, ముస్లిం కావచ్చు, లేకుంటే ఈ యొక్క వేరేటువంటి అటువంటి వారందరూ కూడా మళ్ళీ తిరిగి ఖచ్చితంగా మన తలం దగ్గర రావాల్సిందే. మన తలం వచ్చిన తర్వాత ఆ రుసుము ఇంతమంది పాత రోజుల్లో ఎట్లయితే చదువు లేకపోయినా మన దేవుడు ఇచ్చిందంటే ఇంటికి ఖచ్చితంగా ఒక వడ్ల బస్తా ఇచ్చేది అప్పట్లో. తర్వాత డబ్బులు వచ్చిన తర్వాత 100-200 రూపాయలన్నా దేవుడు ఇచ్చిన ఇచ్చేది. ఇవాళ ఇంతమంది ఉద్యోగస్తున్నా సరే మన దేవుడు ఉన్నది, మన తలం ఉన్నది పలానా దగ్గర ఉందంటే మనకు సంబంధం లేదు. మన ఇంటికి గద్దె వేలుకున్నదంటే అక్కడ పోం, మనం రూపాయి ఇవ్వం. కానీ వేరే దగ్గర మాత్రం వేలు ఖర్చు పెడతాం. పోవద్దనట్లేదు, తిరుపతి పోండి, ఇంకో దగ్గర పోండి, షిర్డీ పోండి, లేకపోతే ఇంకో ఎక్కడికైనా పోండి. కానీ మన మూలాన్ని మనం మర్చిపోద్ది కదా. మన తలం ఎక్కడున్నది, మన గట్టు గోత్రము, మన మూలము, మన ఇంటి దేవుడు ఎక్కడున్నాడో కనీసం ప్రతి సంవత్సరానికి ఒక్కసారి ఆ ఊర్లో నుండి పెద్ద మనుషులు తలపతులు కష్టపడి ఆ వడ్డేలు పూజలు కింద మీద మనకు జాతర చేసినప్పుడు ఆ ఇంటి పేరుతో కనుక కనీసం ఓ 1000 రూపాయలు ఇస్తే, ఉద్యోగాలు ఇస్తే, ఆ ఊర్లో ఉన్నటువంటి రైతులు కూలికి పోయేటోళ్ళు వాళ్ళు మనిషికి 100-200 ఇచ్చుకుంటే జాతర మనం చేసుకోవచ్చు. అట్లే ప్రభుత్వం కూడా 1 లక్ష రూపాయలు ఇస్తే ఆ లక్ష ఈ లక్ష అయితే 2 లక్షలు అయితే జాతర ఘనంగా సాగుతాయి. కాబట్టి దీనికోసం మనం ఈ భోజనాలు కూడా సిద్ధమైనాయి. కాబట్టి ఇప్పటికే 2:30 అయింది. కాబట్టి మనం సుదూర ప్రాంతాలు వచ్చాం. కాబట్టి ఒక అర్ధ గంటలో భోజనాలు కూడా చేసుకొని మనము ఇంతకుముందు ఏమేమి మనం సీతక్క గారికి కావాలని మనం డిమాండ్ ఇచ్చినాము, ఇంకా అవి కాకుండా ఇంకేమైనా కావాలంటే వాటిపైన మాట్లాడుకొని సలహా సూచనలు తీసుకొని దాని మీద ఒక రిప్రజెంట్ చేసుకొని మరి అక్కగారు సాయంత్రం వరకు వస్తేనేమో ఇక్కడ ఇవ్వటము, లేదంటే ములుగు వైపు వెళ్ళేటప్పుడు ములుగాన్ని వెళ్ళేసి సీతక్క గారికి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఒకసారి తిరుమల సమ్మక్క తల్లిని దర్శనం చేసుకొని అందరం కూడా భోజనాలు చేద్దాం. జై సమ్మక్క తల్లి, జై ఆదివాసి, జై కోచితూరు, జై గోండవాన. తాగునీటి సౌకర్యము, మంచినీటి సౌకర్యము అన్నీ ఇవ్వాలి. దానికోసం ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా సీతక్క గారు కూడా మొన్న చెప్పడం జరిగింది, మనం మేళాలో కూర్చున్నప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ప్రతి వేలుపు తలానికి 5 లక్షల రూపాయలు ఇస్తే మేము చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కొద్దిగా రేకులు వేసుకోవటము, నీళ్లు కరెంటు పెట్టుకుంటాము. జాతరకు మాత్రం ఖచ్చితంగా 1 లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మనం సీతక్క గారు కూడా చెప్పడం జరిగింది. ఇప్పటికీ ఆ విషయాన్ని సీతక్క గారు ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకొని చెప్పడం జరిగింది. నేను మొన్న కూడా సాయంత్రం మాట్లాడినా. ఇవాళ కూడా సీతక్క గారిని కూడా ఇక్కడ రమ్మని చెప్పినాము. ఇప్పుడు అక్కడ డిప్యూటీ ముఖ్యమంత్రి గారు
బట్టి విక్రమార్క ప్రోగ్రాం ఉంది కాబట్టి మరి ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత చూడాలి. మరి అక్కగారు వస్తే సంతోషం మనందరం కూడా. ఏది ఏమైనప్పటికీ మనం అందరం కూర్చొని మొన్న ఏదైతే ఈ సమస్యలమైనా మనకి ఇవి కావాలి, ఇవి అందరి సమస్యలు, ఈ తలపతులు, ఈ యొక్క వేల్పులు పరీక్షించుకోవడం, మన జాతిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా మీరు ముందుకు రావాలని చెప్పడం జరిగింది. అక్కగారు కూడా ఇప్పటికే మన అదృష్టం ఏంటంటే ఇంతమంది నాయకులు ఉన్నా సరే ఎవరు పట్టించుకోకపోయినా సీతక్క మాత్రం ఈ మన సంస్కృతి కోసం ఆమె ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మేడారం నిర్మాణం చేయాలని చెప్తున్నది. అట్లనే గౌరవ వేతనాలు ఇవ్వాలని చెప్తే గౌరవ వేతనం కూడా ఇప్పించడానికి నేను మాట్లాడని చెప్పింది. ఈ యొక్క ఆర్తి బిడ్డలు కావచ్చు, మన తలపదులు కావచ్చు, పేరెంటాలు అన్నిటి కూడా మనం కలిసి ఉంటేనే మనం ఏదైనా సాధించుకుంటాం. మనము పార్టీల పరంగానో లేకపోతే గట్ల పరంగానో గోత్రాల పరంగానో ఎవరికి వారు విడిపోతే మాత్రం మనకి ప్రభుత్వం గుర్తింపు రాదు. ఇప్పటికే అన్ని పార్టీలు కావచ్చు, ప్రతిపక్షాలు కూడా కావచ్చు, ఇప్పుడు మొన్నటికి మొన్న కల్వకుంట్ల కవిత కూడా చిన్న భార్య, వాళ్ళకి పుట్టిన పిల్లలు, ఆ బిడ్డలకి పెళ్ళి అయితే అల్లుళ్ళు, వాళ్ళ బావులు బామ్మర్దులు, మొత్తం దాదాపు ఒక 14 వేల్పులు 3 రోజుల పాటు సమ్మేళనం వాళ్ళు చేశారు. మొన్న 7, 8, 9 తారీఖు నేను 9 తారీఖు పోయినప్పుడు వాళ్ళన్నీ కూడా చూపెట్టడం జరిగింది. ఎంత సంతోషంగా ఉందంటే ఒక కుటుంబం, ఏనాలు ముసలి కుటుంబం మొత్తం కూడా కలిసింది వాళ్ళందరూ కూడా. అట్లా మన సంస్కృతి ఈరోజు ఈ రాష్ట్రం దాటి, అన్ని రాష్ట్రాలు దాటి మొత్తం దేశం వ్యాప్తంగా వెళ్ళిపోయింది. ఇప్పుడు దానికోసమే మొన్న నేను స్వయం బాబురావు గారి ఆధ్వర్యంలో అపాయింట్మెంట్ తీసుకొని కేంద్ర గిరిజన శాఖ మంత్రి జూవల్ వరం గారిని, అదేవిధంగా సహాయ మంత్రి ఊకే మన పక్క రాష్ట్రం ఛత్తీస్గఢ్ చెందినటువంటి ఊకే దుర్గాదాస్ గారిని కలిసి ఈ వేల్పుల సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మీ కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. మీరు ఎట్లయితే పంచాయతీలకి నేరుగా నిధులు ఇస్తున్నారో ఈ యొక్క వేల్పులకు కూడా పరిరక్షించినటువంటి తలాలకి మీరు నిధులు ఇవ్వాలి. ఆ గద్దెలను కూడా నిర్మాణం చేసుకుని పునర్నిర్మాణం